వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నకరికల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి ఉంది. కట్టంగూరు కేంద్రంలో నుంచి కూడా ఇది అంబేద్కర్ విగ్రహం నుంచి కూడా నకరికల్ మొత్తం కూడా 14 కిలోమీటర్ల వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అన్న, ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా నిర్వహించిన పరిస్థితి నకరికల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా జనసందోహమైన వాతావరణం కనబడుతుంది. ఒక పండుగ వాతావరణంలో కూడా ఈరోజు జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఇట్లా ఉందండి. అంటే ఇది ఒక హిస్టారికల్ డేగా మేము భావిస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా అధినాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మా రాష్ట్ర క్యాబినెట్ అంతా ఎస్సీ కేటగరైజేషన్ చేయటము, అట్లాగే బీసీ కులగణనను కూడా చేపట్టడం అనేటువంటిది ఈ రెండు చేపట్టి ఈ రెండు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత వచ్చినటువంటి మొదటి జయంతి కాబట్టి దీన్ని ఒక హిస్టారికల్ డేగా మేము భావించి ఇది ఒక పండుగ వాతావరణంలో జరపాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కోరుకోవడం జరిగింది. అందుకోసమే మేము దాదాపు ఒక 12 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీని నిర్వహించి నకరికల్ టౌన్లో మా అధినాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, అట్లాగే మా రాష్ట్ర క్యాబినెట్ మొత్తము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి డోన్తో ఇలా ప్రజలందరూ స్వచ్ఛందంగా పాలాభిషేకం చేసేసి ఇలా ఘనంగా అంబేద్కర్ జయంతిని నడుపుకోవడం జరిగింది. మొత్తం కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి ఒక ప్రముఖమైన రోజు. ఈ రోజునే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భూభారతి కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈరోజు ఎట్లా చూడొచ్చన్న, భూభారతి ఏ విధంగా ఉండబోతుంది? గత ప్రభుత్వం ఏదైతే దాంట్లో కూడా మొత్తం కూడా అవకతవకలు జరిగాయని చెప్పారు. భూభారతి ఏ విధంగా ఉండబోతుంది అంటే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలోనే చెప్పిండు, ధరణి చేసినటువంటి పాపాలు రైతుల పట్ల, ప్రజల పట్ల శాపంగా మారినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చేస్తే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారత్ తీసుకొస్తామని చెప్పారు. ఈ భూభారత్ అనేటువంటిది రైతులకు ఒక రక్షణ కవచంగా ఉండబోతా ఉంది. రైతాంగం కోల్పోయినటువంటి భూములు తిరిగి పొందటానికి దోహదపడతా ఉంది. ధరణిలో జరిగినటువంటి అనేక పాపాలు, అనేక నేరాలు, అనేక ఘోరాలు తొలగిపోయి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి ఈ భూభారత్ అనేటువంటి దోహదపడుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి స్కీము, ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. రైతాంగానికి ఇది ఒక రక్షణ కవచంగా మేము భావిస్తాము. ముఖ్యంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్య కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. దాంట్లో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళి ఏదైతే ఆ పేదవాళ్ళ ఇంటికి కూడా భోజనం చేయాలని కూడా చెప్తున్నారు. దాంట్లో భాగంగా మీరు కూడా వెళ్ళి ఆ భోజన కార్యక్రమం చేసిన పరిస్థితి ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది సార్? ఒక అద్భుతమైనటువంటి స్పందన ఉంది. ఒక సన్నబియ్యం ఇచ్చినటువంటి కార్యక్రమంగానే దీన్ని ప్రజలు చూస్తలేరు. అంటే గతంలో ఒక కుటుంబంలో 5 ఉంటే 5కి 5 30 కిలోల బియ్యం వచ్చేది. ఇవాళ అదే సన్నబియ్యం 30 కిలోలు బయట మార్కెట్లో కొంటే 1500 రూపాయలు అవుతుంది. కానీ ఆ దొడ్డు బియ్యం రీసైక్లింగ్ అవుతూ రావటం మూలంగా ముద్ద అవుతున్నాయి, తినట్లేరు. కాబట్టి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారు. బ్లాక్ మార్కెట్లో 5 రూపాయల కేజీ అమ్ముతారు. 30 కిలోల బియ్యం బ్లాక్ మార్కెట్లో అమ్మితే 150 రూపాయలు వస్తుంది. కానీ మళ్ళీ తిరిగి అదే 30 కిలోల బియ్యం సామాన్యులు కొనాలంటే 1500 రూపాయలు అవుతుంది. ఇవాళ సన్నబియ్యం ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వటం మూలంగా వారికి 30 కిలోల బియ్యం వారు తింటుర్రు. 1500 రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది. ఈ 1500 ఆదా కావటం మూలంగా ఈ 1500తోని వాళ్ళు ఉప్పు మిరపకాయలు కొనుక్కోవడానికి చేస్తారు. వారు సన్నబియ్యం ఇవ్వటం అనేటువంటిది వారికి ఆర్థిక ఉపశమనం ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. ఒక పండుగలాగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దీన్ని గొప్ప అనుభూతిగా వాళ్ళు స్వీకరిస్తూ ఉన్నారు. నేను రావణపేటలో ఒక ఇంటికాడ భోజనం చేయటానికి పోయినప్పుడు వాళ్ళ ఇల్లు కూడా అట్టలతో కట్టుకొని అట్టల పైన ఒక కవర్ వేసారు కురవకుండా. గోడ కట్టుకునే స్తోమత లేకుండా బండలు బాతుకురు వాళ్ళు. ఆ బండల సందుల నుంచి పాములు వస్తాయి, కుక్కలు వస్తాయి, పిల్లులు వస్తాయి అంటారు. మీరు వండుకుంది ఏడబెట్టుకుంటారంటే దాని మీద మేము రేకు పెట్టి బరువు పెడతాము, ఈ కుక్కలు పిల్లులు తినకుండా అని చెప్పేసి చెప్తారు. అంటే అట్లాంటి దయనీయమైన పరిస్థితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు. వారు చెప్పింది ఏంటంటే ఇదే కంట్రోల్ బియ్యం తింటాము, పండగ నాడు మేము తినకు, మా పిల్లలకి ఇట్లా ఇబ్బంది పడుతుంటే ప్రతి పండగకు మేము ఒక 5 కిలోల బియ్యం కొనుక్కొచ్చుకుంటామంటారు.
5 కిలోల బియ్యానికి 60 రూపాయల చొప్పున మేము కొనుక్కొచ్చుకుంటాం అంటారు. అంటే 5 300 రూపాయలు పెట్టి మేము కొనుక్కొచ్చుకుంటాం. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఊర్లలో పండిపోయి పాతిని కొనుక్కొని అమ్ముకుంటాం. భార్య భర్తలం ఇద్దరం స్కూటీ మీద పోయేసి నా భర్తకు కాలు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది, నాకు దెబ్బలు తాకినాయి. మేము అప్పుల పాలైనాం. అది అమ్ముకుంటుంటే మాకు రోజుకొచ్చి 400-500 వస్తున్నాయి. మా మెడిసిన్కు దీనికి సరిపోవట్లేదు. ఈరోజు ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయము ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. మాలాంటి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగులు నింపిన పండుగ రోజంగా ప్రజలు భావిస్తాను. అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దేశంలో ఏ రాష్ట్రము ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని 3 సార్లు వెళ్ళినటువంటి ప్రధానమంత్రికి రాని ఒక గొప్ప ఆలోచన, గొప్ప నిర్ణయం మా ముఖ్యమంత్రికి వచ్చింది. గొప్ప ఆలోచన, గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక చారిత్రాత్మకంగా మేము భావిస్తాం. అన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, కానీ ఎవరైతే ప్రతిపక్షాలు మాత్రం సన్న బియ్యము ఎన్ని సంవత్సరాల వరకు ఇస్తారో అది కూడా చెప్పాలని కూడా చెప్తున్నారు. అది ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రతిపక్షాలకు ఏం చెప్పబోతున్నారు అంటే పెట్టనమ్మ పెట్టకపోయే ఇంకేదో అన్నట్టు ఉన్నది. ఈరోజు మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో కమిట్మెంట్తో తీసుకున్నాం. ఈ ప్రోగ్రాము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత కాలం కంటిన్యూ అవుతుంది. ఈసారి మాదే కాంగ్రెస్ గవర్నమెంటే, నెక్స్ట్ మాదే, ఆ నెక్స్ట్ కూడా మాదే. కాబట్టి పగటి కళలు అంటున్నటువంటి ప్రతిపక్షాలకు పగటి కళల్లాగానే ఉంటాయి, కానీ వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి స్కోప్ లేదు. ఈ రాష్ట్రంలో బాజాబ్తుగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు. 20,000 కోట్ల పైచిలకు రుణాలు మాఫీ చేసినాం, ఉచితంగా బస్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం, 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 57,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినాం, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంచినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి అనేక స్కీములు ఉన్నాయి. ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళితే, విస్తృతంగా ప్రజల్లోకి పోతే మాకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అబద్ధం చెప్పు, మళ్ళీ చెప్పు, తిరిగి చెప్పు, అదే చెప్పు, మళ్ళీ చెప్పు అన్నటువంటి పద్ధతిలో ప్రతిపక్షాల అబద్ధాలు, అసత్యాలు చెప్తా ఉంటారు. దీన్ని ప్రజలు నమ్మరు. చివరిసారిగా రాజీవ్ యువ వికాసం కార్యక్రమం కూడా నడుస్తుంది సార్. అదైతే నకరికల్లు నియోజకవర్గంలో మొత్తం కూడా యువతకు ఎంతమంది అప్లై చేసుకోబోతున్నారు, వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు, ఎట్లా నడుస్తుంది సార్ ఆ ప్రోగ్రామ్? కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాల్గొని ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, ఆ ఉద్యోగ అవకాశాలలో మిస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకొని రాజీవ్ యువ వికాసు స్కీమ్లో మీరు లబ్ధి పొందాలని చెప్తున్నాం. లబ్ధి కూడా ఏంటంటే వాళ్ళు ఏదో ఒక పని ఎంచుకొని ఆ పనికి అనుగుణంగా మీరు ఈ స్కీమ్ను గ్రౌండ్ చేసుకొని, ఈ స్కీమ్ను తీసుకొని మీ జీవితాలలో మార్పును తీసుకొచ్చుకోండి, మీ జీవితాలలో ఆర్థిక పరిపుష్టిని పెంపొందించుకోవడానికి కృషి చేయండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఇది ఒక యువతలో ఒక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేటువంటి ఒక కార్యక్రమంగా నేను భావిస్తాను. ఒక్క నియోజకవర్గానికి 5,000 మంది కంటే చాలా ఆర్థిక వెసులుబాటు వచ్చేస్తుంది. ఆ వర్గాలు ముందుకు పోవడానికి దోహదపడుతుంది. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ గవర్నమెంట్నే, కాంగ్రెస్ స్కీముల్నే సామాన్యుల్ని ఒక అడుగు ముందుకు తీసుకురావడానికి, సామాన్యుల్ని ఒక మెట్టు పైకెక్కించడానికే కాంగ్రెస్ పార్టీ స్కీములు, కాంగ్రెస్ పార్టీ పథకాలు ఉంటాయి. అందులో ఇది కూడా ఒక ప్రధానమైందిగా మేము భావిస్తాం. మొత్తం కూడా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నా, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ రోజు జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించామని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా 12 కిలోమీటర్ల వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించామని కూడా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.